హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీఎస్ సెట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ టీఎస్ సెట్ 2023కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ కావచ్చు అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ లైక్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఏంటి, అండ్ ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అండ్ ఎగ్జామ్స్ అనేది ఏ డేట్లో కండక్ట్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ కావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది. సో ఈ యొక్క టీఎస్ సెట్ అప్లై చేసుకోవడానికి మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, పీజీ అయిపోయిన వాళ్ళ, పీజీ ప్రజెంట్ చదువుతున్న వాళ్ళ, అండ్ పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్సా, ఇలా సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా ఫీ స్ట్రక్చర్కి సంబంధించి ఇది అప్లై చేసుకోవడానికి ఓసీ క్యాండిడేట్స్ ఎంత పే చేయాల్సి ఉంటుంది, బీసీ క్యాండిడేట్స్ ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ డిజబుల్డ్ పర్సన్స్ ఉన్నట్లయితే వాళ్ళెంత పే చేయాల్సి ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ఎలా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడైతే తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు సిలబస్, ఈ యొక్క టీఎస్ సెట్ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పేపర్స్ కండక్ట్ చేస్తారు, ఈచ్ పేపర్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, డ్యూరేషన్ ఎంత ఉంటుంది, వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి, వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు టీఎస్ సెట్కి సంబంధించిన బ్రౌచర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాంట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు స్కీమ్ ఆఫ్ ది టెస్ట్ అనేది, మనకి టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, పేపర్ 1 పేపర్ 2 ఎన్ని పార్ట్స్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఈ యొక్క టీఎస్ సెట్ అనేది అప్లై చేసుకునే వారికి ఎగ్జామ్ సెంటర్స్ ఏ డిస్ట్రిక్ట్స్లో అందుబాటులో ఉన్నాయి, అండ్ దాంట్లో మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్ ఉందా లేదా, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్. మీరు టీఎస్ సెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా కంప్లీట్ గైడెన్స్ అనేది మేము అందిస్తాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రీవియస్లో ఆల్రెడీ టీఎస్ సెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూసినా కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా సమ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. టీఎస్ సెట్ అనేది ప్రజెంట్ ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం కానీ అండ్ అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ కోసం కానీ ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారో మీరు ఖచ్చితంగా టీఎస్ సెట్ అనేది క్వాలిఫై కావాలి. టీఎస్ సెట్ అనేది ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఇది క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే డిగ్రీ లెక్చరర్స్ జాబ్కి అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది దీనివల్ల మనకు బెనిఫిట్ అయితే. అండ్ దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ అథారిటీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సేమ్ ఈక్వల్ థింగ్స్ తోటి నేషనల్ లెవెల్లో కూడా మనకు టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు, నెట్ అని చెప్తాం. ప్రజెంట్ ఎన్టీఏ అథారిటీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఏ విధమైన ప్యాటర్న్ అయితే ఉంటుందో అదే ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫాలో అవుతారు. మనకు వచ్చేసి ఈ యొక్క టీఎస్ సెట్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి అక్టోబర్ 2023లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఏ డేట్లో కండక్ట్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ నార్మల్గా దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు పేపర్ 1 పేపర్ 2 అని 2 పార్ట్స్ అయితే ఉంటాయి. పేపర్ 1లో వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంట్లో మనకు 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 50 క్వశ్చన్స్ ఈచ్ 1 2 మార్క్స్, టోటల్గా మనకు 100 మార్క్స్ అనేది పేపర్ 1 కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పేపర్ 1కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు అండ్ అదేవిధంగా 2022, 2019, 2017, 2014 ఇలా ప్రీవియస్ చాలా క్వశ్చన్ పేపర్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుంటే అసలు పేపర్ 1లో ఏముంటుందనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ సేమ్ టైం పేపర్ 2కి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ గ్రూప్కి సంబంధించి ఎంఏ తెలుగు అయినట్లయితే పేపర్ 2 అనేది టోటల్గా మీ ఎంఏ తెలుగుకి సంబంధించిన కంటెంట్ తోటి ఉంటుంది. ఇన్ కేస్ మీరు కామర్స్ అయినట్లయితే కామర్స్ సంబంధించి ఉంటుంది. ఇన్ కేస్ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పేపర్ 2లో ఉంటుంది. ఈ విధంగా మీ రిలవెంట్ సబ్జెక్ట్ నుంచి పేపర్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మనకు 200 మార్క్స్ గాను పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ 100 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది. మనకు టోటల్గా 200. ఈ యొక్క పేపర్ 1 పేపర్ 2 అనేది మనకు కంప్లీట్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్. ఈ 2 పేపర్స్ మనం 3 అవర్స్లో అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ గత కండక్ట్ చేసిన అంటే 2019లో కండక్ట్ చేసిన టెట్ పేపర్ కావచ్చు అండ్ అదేవిధంగా 2022లో కండక్ట్ చేసిన మనకు సంబంధించిన టీఎస్ సెట్ కావచ్చు. మనకు టైం డ్యూరేషన్ ఎలా ఉంటుందంటే పేపర్ 1 అనేది 1 అవర్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2కి 2 అవర్స్ ఇస్తారు. ఫస్ట్ అవర్ కంప్లీట్ కాగానే సెకండ్ పేపర్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అంతేగాని పేపర్ 1 అనేది మార్నింగ్ సెషన్లో, పేపర్ 2 అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేయరు. 2 పేపర్స్ ఒకే సెషన్లో ఉంటుంది. కంప్లీట్గా కంటిన్యూస్గా 3 అవర్స్ అనేది ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ లైక్ అప్లికేషన్ డేట్ కావచ్చు, లాస్ట్ డేట్ కావచ్చు, అండ్ ఇన్ కేస్ మీరు మిస్టేక్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, ఫర్దర్ అప్డేట్స్ ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. టీఎస్ సెట్ నోటిఫికేషన్ అనేది మనకు యాక్చువల్గా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ 29 జూలై 2023 రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మనకు వెబ్సైట్లో అయితే 30 జూలై 2023 అనేది పెట్టడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డేట్ అయితే అది. అండ్ నెక్స్ట్ మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మనం టీఎస్ సెట్ కోసం ఏ విధంగా
విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటని కంప్లీట్ వీడియో అయితే మేము నెక్స్ట్ అప్డేట్ చేస్తాము. లేదా మీరు 2022లో కండక్ట్ చేసిన టీఎస్ సెట్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే గత సంవత్సరం టీఎస్ సెట్ నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి అండ్ టీఎస్ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, సర్టిఫికేట్స్ అనేది స్టూడెంట్స్ తీసుకోవడం వరకు కంప్లీట్ వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఆగస్ట్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ 5th August 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ. సో మనకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది అయితే 29 August 2023 వరకు వితౌట్ లేట్ ఫీ తోటి అయితే ఇవ్వడం జరిగింది. ఆన్ ఆర్ బిఫోర్ ఇచ్చిన డేట్ వరకు మీరు ముందే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఎందుకంటే టీఎస్ సెట్లో అప్లికేషన్ ఫీనే హెవీగా ఉంటుంది. విత్ లేట్ ఫీతో చేయాలి అనుకున్నట్టయితే ఇంకా మనం చాలా లాస్ అవుతాం. కాబట్టి మీరు ఇన్ టైంలో చేసుకోవాలి. సో అది వచ్చేసి 5th August 2023 నుంచి 29 August 2023 మధ్యలో మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ ఇన్ కేస్ మీరు లేట్ ఫీతో కూడా చేసుకుంటాం సార్, మాకు తెలియదు దీనికి సంబంధించిన అప్డేట్ అని ఎవరైనా ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ 4th September 2023 వరకు విత్ 1500 లేట్ ఫీతో పే చేయొచ్చు, ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు 9th September 2023 వరకు రిజిస్టర్ చేసుకోవాలనుకున్నట్లయితే 2000 లేట్ ఫీ ఉంటుంది. అండ్ 3000 లేట్ ఫీ తోటి మనకు 12th September వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడిట్ ఆప్షన్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో అంటే మీరు టీఎస్ సెట్ అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే సో వాటిని ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క డేట్స్ వచ్చేసి 13th 14th September 2023 అయితే మనం మన యొక్క కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం అయితే ఇది 13th 14th అని అయితే దీంట్లో మెన్షన్ చేశారు. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు 2022కి సంబంధించిన వీడియో అనేది మేము ఆల్రెడీ అప్డేట్ చేసాము. వేటికి ఎడిట్ ఆప్షన్స్ ఇస్తారు, వేటికి ఎడిట్ ఆప్షన్స్ ఇవ్వరు అనేది అది మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత టీఎస్ సెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే 20 October 2023 నుంచి అయితే అవైలబుల్లో ఉంటాయి. సో హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉంటే వాటిని ఏ విధంగా కరెక్షన్ చేయించుకోవాలనే కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మేము నెక్స్ట్ అయితే అప్డేట్ చేస్తాము. మీరు ప్రీవియస్ వీడియో చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ 2022కి సంబంధించింది. అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది ప్రజెంట్ మనం అప్లై చేసుకుంటున్న టీఎస్ సెట్ 2023 ఏదైతే ఉందో దీన్ని కండక్ట్ చేయడం కోసం అఫీషియల్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకు 28th 29th 30 ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం అయితే అక్టోబర్ నెలలో ఈ డేట్స్లో అయితే మనకు కండక్ట్ చేస్తారు. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా చూడొచ్చు. సో అప్లికేషన్ ఫీ అనేది ఎవరైతే టీఎస్ సెట్ అప్లై చేయాలనుకుంటారో సో మీ కేటగిరీ పరంగా అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. జనరల్ కేటగిరీకి సంబంధించి అన్రిజర్వ్డ్ పర్సన్స్ అయినట్లయితే 2000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అన్రిజర్వ్ కేటగిరీలో చాలా వరకు నాన్ లోకల్స్ ఉంటారు, ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే 1500 రూపీస్ అనేది మనం ఆన్లైన్ ద్వారా పే చేసి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీలో ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ కానీ అదర్ పర్సన్స్ కానీ ఉన్నట్లయితే 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇది మనకు సంబంధించి ఫీ స్ట్రక్చర్. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మనం ఈ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మేము మీకు అందిస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎలిజిబిలిటీకి సంబంధించి ఈ యొక్క టీఎస్ సెట్ ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన కనీస అర్హతలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు టీఎస్ సెట్ సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే మనకు అఫీషియల్గా టీఎస్ సెట్ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ వెబ్సైట్లోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎవరైతే ప్రజెంట్ టీఎస్ సెట్ అప్లై చేసుకోవాలనుకుంటారో ఇన్ కేస్ మీరు జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే మీ యొక్క పీజీలో దట్ ఈస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, మాస్టర్ డిగ్రీ కావచ్చు, దాంట్లో మీకు 55% మార్క్స్ ఉన్నట్లయితే మీరు యొక్క టీఎస్ సెట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఫిజికలీ డిజబుల్ పర్సన్స్ ఉన్నట్లయితే 50% మార్క్స్ ఉన్నట్టయితే సరిపోతుంది. అంటే 50% లేదా అబోవ్ ఉండొచ్చు. సో 50% కంటే బిలో అయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ కానీ బీసీకి కానీ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క టీఎస్ సెట్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది ఆల్రెడీ పాస్ అయిన క్యాండిడేట్స్కి. సో ఎవరంటే ఇక్కడ ఎంఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ సైన్స్ కావచ్చు, ఎంఈడి కావచ్చు, ఎంపీఎడ్ కావచ్చు, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు. సో ఇది మనకు ఓకే సో ఎంఈడి కావచ్చు, ఎంపీఎడ్ కావచ్చు, అండ్ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కావచ్చు, అండ్ తర్వాత ఎల్ఎల్ఎం కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంటెక్ కావచ్చు. ఎంటెక్లో ఓన్లీ సిఎస్సి అండ్ ఐటీ స్టూడెంట్స్ మాత్రమే దీన్ని అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఏలో ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, 55% మార్క్స్ ఉండాలి ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ బీసీ అయినట్లయితే 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇది మనకు మెయిన్ క్రైటీరియా. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రజెంట్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో అంటే
పర్సూయింగ్ క్యాండిడేట్స్ అని ఇక్కడ ఎవరిని అంటామంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అంటే మీ యొక్క పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్న ఫైనల్ సెమ్ రాస్తున్న విద్యార్థులని పర్సూయింగ్ క్యాండిడేట్స్ అంటారు. సో మీరు వచ్చేసి ఈ యొక్క టీఎస్ సెట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ అపియర్ అంటే అడ్మిషన్ తీసుకొని ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ రాసిన విద్యార్థులు కూడా ఈ యొక్క టీఎస్ సెట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మేజర్ ఇన్ఫర్మేషన్లోనూ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బేసిక్ రూల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి కానీ, అండ్ అదేవిధంగా ప్రజెంట్ అపియరింగ్ స్టూడెంట్స్ కానీ, అంటే ప్రజెంట్ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ కానీ, సో మీరు ఒకవేళ టీఎస్ సెట్ అప్లై చేసినట్లయితే టీఎస్ సెట్కి సంబంధించిన రిజల్ట్ అనేది డిక్లేర్ చేసిన వితిన్ 2 years లోపు మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నారనుకుందాం, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది లేదా రాస్తున్నారు అనుకుందాం. సో మీరు వచ్చేసి ఏంటంటే టీఎస్ సెట్ రిజల్ట్ వచ్చిన 2 years లోపు మీ పీజీ కంప్లీట్ చేసుకొని అండ్ టీఎస్ సెట్ కన్వీనర్ వారి దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ కలెక్ట్ చేస్తే వ్యాలిడ్ ఉంటుంది. అదర్వైజ్ వ్యాలిడ్ అనేది ఉండదు. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు అంటే, సో ఇక్కడ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్, పీజీలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఫస్ట్ సెమ్ కావచ్చు, సెకండ్ సెమ్ కావచ్చు, థర్డ్ సెమ్ కావచ్చు, ఫోర్త్ సెమ్ కావచ్చు. ఇది దీనికి సంబంధించిన మెయిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే. అండ్ అంతకుమించి మనకి ఇక్కడ టీఎస్ సెట్కి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఏముండదు. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే ఉండదు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉండదు. సో బేసిక్ కండిషన్ మాత్రం ఏంటంటే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ 55% కావచ్చు అండ్ 50% కావచ్చు బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. అండ్ అదేవిధంగా పీజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, సెకండ్ సెమిస్టర్ కావచ్చు, థర్డ్ సెమిస్టర్ కావచ్చు, ఫోర్త్ సెమిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైతే రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు టీఎస్ సెట్ కనుక క్వాలిఫై అయినట్టయితే వితిన్ 2 years లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే పీజీ కంప్లీట్ చేసినట్టుగా ప్రూఫ్ అనేది మీరు చూపించాలి. అండ్ మోడ్ ఆఫ్ ది పేమెంట్ అనేది మనకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటాము. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను అప్డేట్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్ సెట్కి సంబంధించిన సిలబస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో సిలబస్ అండ్ క్వశ్చన్ పేపర్స్ ఫర్ టీఎస్ సెట్ అనే ఇన్ఫర్మేషన్ అయితే, సో ఎవరైతే ఇప్పుడు టీఎస్ సెట్ అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్న విద్యార్థులు ఉన్నారో, సో మీకు సంబంధించిన టీఎస్ సెట్ సిలబస్ కావచ్చు అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, వాటికి సంబంధించి డీటెయిల్ వీడియోస్ ఆల్రెడీ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అండ్ మీ సిలబస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ వీడియో పూర్తిగా చూసినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ మనకు టీఎస్ సెట్లో ఏదైతే సిలబస్ ఉందో అది యూజీసీ గైడ్లైన్స్ బేస్డ్ చేసుకొని సిఎస్ఐఆర్ కండక్ట్ చేయడం కోసం ఏ సిలబస్ అయితే ఉంటుందో, అండ్ అదేవిధంగా యూజీసీ నెట్ కండక్ట్ చేయడం కోసం ఏ సిలబస్ అయితే ఉంటుందో అదే సిలబస్ని ఇక్కడ 29 సబ్జెక్ట్స్కి అయితే అడాప్ట్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ మన యొక్క టీఎస్ సెట్లో టోటల్గా 29 సబ్జెక్ట్స్కి అయితే ఈ యొక్క అక్రిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సిలబస్ ఆ యొక్క 29 సబ్జెక్ట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాం. అండ్ టీఎస్ సెట్కి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మనకు పేపర్ 1 పేపర్ 2 ఉంటుందనే ఇన్ఫర్మేషన్ తెలిసిందే. పేపర్ 1 అనేది మనకు 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2 అనేది 200 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పేపర్ 1 ఏదైతే ఉందో ఇది జనరల్ పేపర్. సో ఇక్కడ 29 సబ్జెక్ట్స్కి కామన్, ఆ 29 సబ్జెక్ట్స్కి పేపర్ 1 అనేది ఉంటుంది. అందరికీ కూడా సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆ జనరల్ పేపర్ యొక్క టాపిక్ ఏంటంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అని అయితే చెప్పొచ్చు. దీన్ని మనం పేపర్ 1 అనేది చెప్తాం. సో దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ప్రివ్యూ కోసం ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం సిలబస్ డౌన్లోడ్ చేసుకోగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే ప్రజెంట్ యూజీసీ నెట్ కానీ అండ్ అదేవిధంగా మనకు సంబంధించి టీఎస్ సెట్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సిలబస్ ప్రకారం మనం ప్రిపేర్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు పేపర్ 1కి సంబంధించి ఇది కామన్ పేపర్, జనరల్ పేపర్. సో పేపర్ 1లో వచ్చేసి మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ అనే టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనే టాపిక్ ఉంటుంది. కాంపెన్సేషన్ సంబంధించి ఉంటుంది, కమ్యూనికేషన్ సంబంధించి ఉంటుంది, మ్యాథమెటికల్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఉంటుంది, లాజికల్ రీజనింగ్ సంబంధించి ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ఉంటుంది, పీపుల్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో టోటల్గా ఈ యొక్క సిలబస్ నుంచి మనకు పేపర్ 1 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ సిలబస్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 50 క్వశ్చన్స్కి ఈచ్ 1 2 మార్క్స్. సో టోటల్గా మనకు పేపర్ 1 అనేది 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2కి సంబంధించిన సిలబస్ గురించి కూడా తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ పేపర్ 2 అనేది సో మీరు ఏ సబ్జెక్ట్లో అయితే పీజీ కంప్లీట్ చేశారో, ప్రజెంట్ పర్సూయింగ్ చేస్తున్నారో లేదా ప్రజెంట్ అపియరింగ్ చేస్తున్నారో, సో ఇది బేస్డ్ ఆన్ మీ యొక్క పేపర్ 2 అనేది మీరు చూస్ చేసుకున్న పీజీ సబ్జెక్ట్ బట్టి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు జాగ్రఫీ అనేది ఉంది, కెమికల్ సైన్సెస్ అనేది ఉంది, కామర్స్ అనేది ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ జియోగ్రఫీ చేసినట్లయితే సో మనకు సంబంధించి ఈ యొక్క సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ జాగ్రఫీకి సంబంధించిన సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కెమికల్ సైన్స్ అనేది సో ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ
చేసిన స్టూడెంట్స్ ఉంటారో వీరు కెమికల్ సైన్సెస్ కిందకి అయితే రావడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కామర్స్ అనేది ఎవరైతే ఎంకామ్ అండ్ రిలవెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఉంటారో మీరు మీ యొక్క సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కామర్స్ సిలబస్ అనేది చూడొచ్చు. అండ్ ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ సంబంధించి సిలబస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనేది ఎవరైతే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎంసీఏ కానీ చేసిన విద్యార్థులు ఉంటారో మీరు ఈ యొక్క పేపర్ 2 అయితే దీన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. అండ్ మీ సిలబస్ అయితే ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎకనామిక్స్ కూడా సేమ్ ఎంఏ ఎకనామిక్స్ కానీ ఈక్వల్ కోర్సెస్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో సో దానికి సంబంధించిన సిలబస్ అనేది. ఎడ్యుకేషన్ అనేది ఎంఈడి చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ప్రజెంట్ టీఎస్ సెట్ అప్లై చేసుకోవాలనుకుంటారో వీళ్ళు వచ్చేసి ఎడ్యుకేషన్ కిందకి అయితే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఇంగ్లీష్ కావచ్చు, ఎర్త్ సైన్సెస్ కావచ్చు అండ్ లైఫ్ సైన్సెస్ కావచ్చు మీ రిలవెంట్ కోర్సెస్ అనేది. లైఫ్ సైన్స్లో మనకు వచ్చేసి మైక్రోబయాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, సో వీటికి సంబంధించి జువాలజీ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ అనేది ఎవరైతే మీ యొక్క పీజీలో ఎంసీజే చేసిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ అనేది ఎంబీఏ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రజెంట్ మీరు టీఎస్ సెట్ అప్లై చేసుకోవాలనుకుంటే మేనేజ్మెంట్ అనేది మీ యొక్క మెయిన్ టాపిక్. ఇక్కడ దానికి సంబంధించిన సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఆప్షన్ని పెట్టి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్గా మనకు పేపర్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పేపర్ 2లో ఏముంటుందంటే టోటల్గా మీ యొక్క డిగ్రీ నుంచి పీజీ వరకు ఉన్న సిలబసే ఉంటుంది. ఒకసారి మీరు రివిజన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ సంబంధించిన సిలబస్ యొక్క ప్రివ్యూ మనం చూడాలనుకుంటే కామర్స్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యూజీసీ నెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ కామర్స్లో ఏవైతే మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు బిజినెస్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అకౌంటింగ్ కావచ్చు, బిజినెస్ ఎకనామిక్స్ కావచ్చు, ఇలా మీ రిలవెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇది మనకు సంబంధించిన సిలబస్ అయితే. అండ్ ఇన్ కేస్ మీకు ఈ యొక్క టీఎస్ సెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అండ్ దాన్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే మేము చేస్తాము. అండ్ అదేవిధంగా ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కావాలనుకున్నా కూడా మీరు మన ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టీఎస్ సెట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ టెస్ట్ అనే ఇన్ఫర్మేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ తెలిసిందే ఇక్కడ టీఎస్ సెట్ అనేది బోత్ పేపర్స్ అయితే కండక్ట్ చేశారు. పేపర్ 1, పేపర్ 2 ఒకటే సెషన్లో కండక్ట్ చేశారు. అండ్ పేపర్ 1, పేపర్ 2 కలుపుకొని మనకు 300 మార్క్స్ ఉంటాయి. 3 అవర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఎవరైతే ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారో సో వారిలో 6% మాత్రమే తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 మంది అనేది మీ రిలవెంట్ సబ్జెక్ట్ యొక్క ఎగ్జామ్ రాసినట్లయితే వారిలో 6% అనేది తీయడం జరుగుతుంది. అంటే 100 మంది ఎగ్జామ్ రాసినట్లయితే జస్ట్ 6% మాత్రమే ఈ యొక్క టీఎస్ సెట్ క్వాలిఫైడ్ అయినట్టుగా ఇస్తారు. సో దాంట్లో మనం టాప్లో ఉంటేనే క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మరి మాకు టీఎస్ సెట్లో ఈ 300 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది అని మీరు క్వశ్చన్ చేసినట్లయితే సో మనకు గత సంవత్సరంలో కండక్ట్ చేసిన 2022 కావచ్చు, 2019 కావచ్చు, వాటిని బేసిడ్ చేసుకొని చెప్పినట్లయితే క్యాండిడేట్ అనేవారు ఓపెన్ కేటగిరీ కావచ్చు, జనరల్ కేటగిరీ కావచ్చు, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ కావచ్చు, డిజబుల్ పర్సన్స్ కావచ్చు, మనకు సో మినిమం ఇక్కడ 160 వరకు స్కోర్ చేయగలిగినట్లయితే 160 వరకు స్కోర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు టీఎస్ సెట్ అనేది క్వాలిఫైడ్ అవుతారు. సో అంతవరకు మీరు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ కావాలి. అంటే 160 ప్లస్ రావడానికి ట్రై చేసినట్లయితే మనకు 160 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా అయితే మీరు ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేసుకోండి. పేపర్ 1కి సంబంధించి మనకు తెలిసిందే జనరల్. పేపర్ 2కి సంబంధించింది ఏంటంటే మనకు సో ఇక్కడ మన యొక్క మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇస్తారు. అండ్ దానికి సంబంధించిన ప్రొసీజర్, సెలక్షన్ రిజల్ట్ ఎలా ఉంటుంది, కేటగిరీ వైజ్గా ఈ 6%ని ఏ విధంగా మళ్ళీ కేటగిరీలకు అప్లికేబుల్ చేస్తారని అయితే మనం చూడొచ్చు. సో బీసీఏ అప్లై చేసిన వారు అయినట్లయితే 7% ఉంటుంది, బీసీబీ ఉన్నట్లయితే 10% ఉంటుంది, బీసీసీ ఉంటే 1%, బీసీడీ అయితే 7%, బీసీఈ అయితే 4%, ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వారికి 10%, ఎస్సీకి 15%, ఎస్టీకి 10%, జనరల్ అన్రిజర్వ్డ్కి వచ్చేసి 36% అండ్ టోటల్ వచ్చేసి మనకు 100% అనేది. ఈ 100% అంటే 6%కి ఈక్వల్ టు 100% కింద కన్సిడర్ చేస్తారు. ఇది ప్రజెంట్ మనకు వచ్చేసి ఏంటంటే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది సింపుల్గా చెప్పడం జరిగింది. మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఒక 100 మెంబర్స్ రాసినట్లయితే వారిలో 6% మంది మాత్రమే సెట్ అనేది ఇస్తారు. దట్ ఈస్ 6 మెంబర్స్కి మాత్రమే సెట్ అనేది ఇస్తారు. ఒకవేళ 1000 మెంబర్స్ రాసినట్లయితే 60 మెంబర్స్ క్వాలిఫై అవుతారు. ఒకవేళ సో 10,000 మెంబర్స్ రాసినట్లయితే 600 మెంబర్స్ మాత్రమే మీ రిలవెంట్ సబ్జెక్ట్ అనేది క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకొని మనం ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఏం చెప్పాను, టార్గెట్ మార్క్స్ అనేది మీరు 160 వరకు పెట్టుకున్నట్లయితే టీఎస్ సెట్ అనేది ఈజీగా క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. అండ్ టీఎస్ సెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో లైక్ ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు. సో ఈ యొక్క ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో అయితే మనకు ప్రజెంట్ టీఎస్ సెట్ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ని బట్టి ఈ యొక్క సెంటర్స్ అయితే అప్లికేబుల్ చేయొచ్చు. మ్యాక్సిమం వచ్చేసి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సెంటర్స్ కావచ్చు అండ్ అదేవిధంగా మనకు మెయిన్ టౌన్స్ అయిన ఖమ్మం, కరీంనగర్లో కూడా ఈ
సెంటర్స్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అదర్ డిస్ట్రిక్ట్స్ లైక్ ఆదిలాబాద్ కావచ్చు, అండ్ ఆ తర్వాత వచ్చేసి మహబూబ్నగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వీటిలో సెంటర్స్ అయితే చాలా తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చేటప్పుడు మాత్రం హైదరాబాద్ని, కరీంనగర్ని, వరంగల్ని, ఖమ్మంని దృష్టిలో ఉంచుకొని మాత్రమే వాళ్ళు సెంటర్స్ అయితే అలాట్ చేస్తున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంటర్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే విజయవాడ కావచ్చు, కర్నూలు కావచ్చు, తిరుపతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఈ యొక్క ప్లేసెస్లో అయితే మనకి టీఎస్ సెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ టీఎస్ సెట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే మేము అప్డేట్ చేస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.